నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించిన వారి యోగక్షేమాలను నేను చూచెదను. సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా. ఈరోజు బాబా చెప్పిన అమృత పలుకులను బట్టి ఇవి కేవలం సచ్చిత్రలో రాయబడి ఉన్న వాక్యాలు కాదు, కోట్లాది మంది భక్తుల ప్రత్యక్ష అనుభవం. బాబా ఉన్నాడు అన్న భరోసాతో ఎంతోమంది జీవిస్తున్నారు. నిరుపేదల కోసం వెలిసిన కారుణ్యమూర్తి సాయిబాబా. ఎందుకంటే అన్న వస్త్రాలను కోరుకునేది నిరుపేద భక్తులే. గొంతెమ్మ కోరికలతో బాబావారిని పూజించేవాళ్ళు లేకపోలేదు. బలహీనుల మీదనే తల్లి ప్రేమ కాస్త ఎక్కువ ఉంటుంది. నిరుపేదల మీదనే, అభాగ్యుల మీదనే, అన్నార్తుల మీదనే బాబా తన ప్రేమను ఎక్కువగా కురిపిస్తారు. బాబాలోని మాతృహృదయాన్ని ఆవిష్కరించడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. లాలా లక్ష్మీచంద్ అనే భక్తుడు తన మనసులో సాంజా అంటే ఉప్మా లాంటి మహారాష్ట్ర వంటకం తినాలని అనుకుంటే బాబావారు మరొక భక్తునికి ప్రేరణ కలిగించి సాంజాను వండుకొని రమ్మని లక్ష్మీచంద్రుని తృప్తిగా సాంజాను తినమంటారు. ఇది మాతృప్రేమ. ఒక భక్తుడు ఆకలితో అన్నప్రసాదానికి వెళ్ళినప్పుడు ఆరతి పూర్తయిన తర్వాత కానీ అన్నప్రసాదం పెట్టరని తెలుసుకొని తిరిగి మసీదుకు వస్తాడు. అప్పుడు బాబా, నువ్వు భోజనం చేసిన తర్వాతే హారతి ప్రారంభమవుతుంది అని తేల్చి చెప్పారు. ఇది మాతృహృదయం. బాబావారు భక్తుల ఆకలిని మాత్రమే, అంటే మనుషుల ఆకలిని మాత్రమే గుర్తించేవారా? కాదు. బాబా దృష్టిలో జీవులంతా సమానమే. సకల జీవరాశి ఆయన సంతానమే. దీనిని నిరూపించడానికి కుక్క ఆకలి తీర్చడానికి లక్ష్మీబాయి దగ్గర రొట్టె కూర తెప్పించుకొని కుక్కకు పెట్టి కుక్క ఆకలి తన ఆకలి ఒక్కటేనని, సర్వజీవులు తన బిడ్డలని నిరూపించాడు బాబా. ఇంతటి ప్రేమమూర్తిని మరెక్కడైనా చూడగలమా? గ్రంథాలలో మాత్రమే చూడగలం. సర్వజీవులలో ఉన్న బ్రహ్మాన్ని చూడాలి అన్న ఆదర్శాన్ని ఆచరణలో చూపించిన వారు షిరిడి సాయిబాబా ఒక్కరే. సాయినాథ్ మహారాజ్కి జై. उभे विठवारी